ఏపీ టైలర్స్ సొసైటీల సమాఖ్య రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నగర నాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో ఏపీ టైలర్స్ సొసైటీల సమాఖ్య సమావేశం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన పలు టైలర్స్ సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్కు రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోగులపల్లి మల్లికార్జునరావు, కార్యదర్శిగా డిఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా బసవ దుర్గారావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటుకు సొసైటీలు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందన్నారు. కాగా ఈ సమావేశానికి ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీలు జిల్లాల వారీగా 206 సొసైటీల వారు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాపారావు, సత్యనారాయణ, దొడ్డి నాగేశ్వరరావు, బత్తుల కొండలరావు, వానపల్లి ప్రసాదరావు, జక్కం శెట్టి స్వామి, మురళీకృష్ణ, కోన రమేష్, గంగరాజు, కోసన కామేశ్వరరావు, నెలటూరు సత్యనారాయణ, దొంగ సత్యనారాయణ, పీటి మూర్తి, గోపాలకృష్ణ, పాండ, అమీర్ జానీ, పట్నాల అంజిబాబు, ఒంపోలి పోసిబాబు, పడవల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నాయ బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ ఇచ్చేసి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అమీర్ జానీ గారు, అలాగే కాకినాడ సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఫెడరేషన్ అమలుపరచడానికి గురించి ముందుగా అందరూ కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అలాగే మనం సొసైటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఒక బలమైన నాయకత్వం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అది ఈ రోజుకి మనకి రాజమండ్రిలో కుదిరింది. అందుకనే ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది.